దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సామెతలు 14 మొదటి వచనాన్ని చదువుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్య భాగమును బట్టి నాతో మాతో అందరితో మాట్లాడి మీరే ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి మీరే ఘనత మహిమ పొందుకొనమని, మా నిలబడిన నన్ను మీ ఆత్మతో నింపి మీ జ్ఞానముతో వాడుకొని మీ జ్ఞానము గల మాటలు మాట్లాడడానికి నన్ను మీ సాధనముగా వాడుకొని మహిమ ఘనత పొందుకొనమని యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. లోకములో మనం చాలా జాగ్రత్తగా బతకాలి. మనం యుక్తిగా ఉండాలి, కుయుక్తిగా ఉండకూడదు. యుక్తిగా ఉండాలంటే తెలివిగా ఉండాలి, మెలకుగా ఉండాలి. కుయుక్తిగా ఉంటే నష్టపోతాం. భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి గలది అని రాయబడి ఉంది. సర్పం అంటే పాము, త్రాసుపాము. బురద పాములు ఆనకట్లు కాదు, కింగ్ కోబ్రా. త్రాసుపాము అంట ఒక మనిషి 1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే అది పసిగట్టదంట. ఇక్కడ ఆ మనిషి జాడ కనిపెట్టి అది తను కాపాడుకోవటానికి సైడ్ అయిపోద్ది. అంటే యుక్తిగా. ఆ యుక్తి గల సర్పములోనికి కుయుక్తి గల సాతాను ప్రవేశించింది. కుయుక్తి గల సాతాను కుయుక్తిది. చాలామంది మనుషులు కుయుక్తిగా ఉంటారు, యుక్తిగా ఉండరు, ప్లెయిన్గా ఉండరు. ఒక యుక్తి గల డాక్టరు వైద్యం చేస్తున్నాడంట. వృద్ధుడు అతను, చాలా అపార అనుభవం కలిగినాడు. వైద్య హాస్పిటల్ పెట్టుకున్నాడు. హాస్పిటల్కి జనం తగ్గిపోయారు. అప్పుడు అతను ఒక పబ్లిసిటీ చేయించాడు. నా దగ్గర ఫీజు 100 రూపాయలు, ఏ రోగమునైనా తగ్గించబడును. ఒకవేళ రోగము తగ్గనిచో మీకు 1000 రూపాయలు తిరిగి ఇవ్వబడును అని. ఫీజు 100 రూపాయలు. వచ్చి మనకున్న రోగాన్ని అక్కడ చెప్పుకోవాలి, తగ్గించబడుతుందని చెప్పాడు. ఒకవేళ తగ్గించలేకపోతే తిరిగి మీకు 1000 రూపాయలు ఇవ్వబడును అని బోర్డు పెట్టాడు. అదే ఊర్లో ఒక కుర్ర డాక్టర్ వైద్యం చేస్తున్నాడంట. ఈ బోర్డు చూసి చాలామంది అప్పుడు ఈ వృద్ధుని దగ్గరికి రావటం మొదలుపెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ మంచి వైద్యం చేస్తున్నాడు, పంపించేస్తున్నాడు. చాలా అనుభవం, అపారమైన అనుభవం ఉంది వైద్యంలో. ఆ కుర్ర డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. ఆ కుర్ర డాక్టరు వీడిని ఎలాగైనా దెబ్బతీయాలి అని చెప్పి వచ్చి 100 రూపాయలు ఫీజు కట్టి పరీక్ష చేయించుకున్నాడంట. ఏంటి జబ్బు అని అడిగాడంట డాక్టరు. నాకు రుచి తెలియట్లేదండి, ఏంటో నాకు అర్థం, నా నాలిక రుచి తెలియట్లేదు అని చెప్పాడంట. రుచి తెలవట్లేదా అని చెప్పి ఆ డాక్టర్, వృద్ధుడైన డాక్టరు ఆ నర్సుతో చెప్పాడంట. నర్సు అని పిలిచాడంట, వచ్చిందంట. ఆ బీరువాలో 16వ నెంబరు సీసా పట్టుకొచ్చి అతని నోట్లో 2 చుక్కలు పోయని చెప్పాడంట. ఆ నర్సు వెళ్ళి 16వ నెంబరు బాటిల్ తెచ్చి
వాడి నోట్లో పోసిందంట 2 చుక్కలు. వెంటనాడు తుత్తని ఊసేశాడంట. ఇదేంటయ్యా డాక్టర్, కిరసనాలు పోసావు నా నోట్లో అన్నాడంట. ఏంటి కిరసనాలు పోసావు నా నోట్లో అన్నాడంట. అయితే నీకు రుచి తెలిసిపోయింది వెళ్ళిపోన్నాడంట. ఏమని వచ్చాడు ఈ డాక్టరు? కుర్ర డాక్టర్, నాకు రుచి తెలియట్లేదని వచ్చాడు. అలా దెబ్బతీద్దాం అనుకున్నాడు యుక్తిగల డాక్టర్ని, వృద్ధుడిని. కుర్రేసాలు ఎత్తనాడు, వెళ్ళిపోయాడు, అవమానపడిపోయాడు. అవమానాన్ని తట్టుకోలేక మరలా ఒక వారం రోజులు పోయి వచ్చాడంట. వచ్చి 100 రూపాయలు ఫీజు కట్టాడు. ఏంటయ్యా నీ రోగం ఏంటని అడిగాడంట. నాకు జ్ఞాపశక్తి ఉండట్లేదని డాక్టర్ గారు, కాస్త వైద్యం చేయండి అన్నాడంట. నర్సు అని పిలిచాడంట. సార్ అని వచ్చిందంట. ఆ 16వ నెంబరు బీరో తీసి 16 నెంబరు బాటిల్ పట్టుకొచ్చి 2 డ్రాప్స్ ఇతను నోట్లో పోయినాడంట. వెంటనే కుర్ర డాక్టర్ అంటే, అదేంటండి 16 నెంబర్ పోయిన వారం వేస్తారు కదా, పోయినసారి వచ్చినప్పుడు వేస్తారు కదా నాకు, అది కిరసనాలు అన్నాడంట. అయితే నీకు జ్ఞాపశక్తి వచ్చేసింది వెళ్ళిపోన్నాడంట. కుర్రేసాలు అలా ఉంటాయి. కుర్రోళ్ళు చాలా యాసాలు వేస్తూ ఉంటారు తల్లిదండ్రుల మీద దగ్గర, దైవ సేవకుల దగ్గర. చాలా అపారమైన అనుభవం ఉన్నవాడు వైద్యంలో. చాలా అవమానం పడిపోయాడంట, సిగ్గుపడిపోయాడు, వెళ్ళిపోయాడు. ఒక 10 రోజులు ఆగాడు. ఎలాగైనా సరే ఈ ముసలోడిని దెబ్బతీయాలని చెప్పేసి నా 200కి ఇంకొక 100 కట్టి 1000 రూపాయలు లాగేయాలి వీడి దగ్గర అని చెప్పేసి మళ్ళా ఒక 10 రోజులు పోయిన తర్వాత వెళ్ళాడంట హాస్పిటల్కి. 100 రూపాయలు ఫీజు కట్టాడు. డాక్టర్ గారు అడిగాడు, ఏంటి నీ రోగం అని. నాకు కళ్ళు కనిపించట్లేదండి డాక్టర్ గారు, చూపు తగ్గిపోయింది, ఏంటి అసలు కనిపించట్లేదు అన్నాడంట. అయితే నీ కంటి చూపుకి నా దగ్గర వైద్యం లేదు, నువ్వు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళు అన్నాడంట. అయితే మరి మీరు వైద్యం తగ్గించకపోతే 1000 రూపాయలు ఇస్తున్నారు కదా, ఇవ్వండి అన్నాడంట. అయితే ఇదిగో పట్టుకెళ్ళని చెప్పేసి 1000 రూపాయలు పట్టుకెళ్ళి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకొని ఆడిచ్చిన 100 రూపాయలు ఇచ్చాడంట తిరిగి. ఆ 100 రూపాయలని చూసి, ఇదేంటండి 100 రూపాయలు ఇస్తున్నారు, 1000 ఇస్తున్నారు కదనంట. అయితే నీ కంటి చూపు వచ్చేసింది, తెల్లగి 100 తీసేసి 100 తీసుకుని నీ కంటి చూపు ఉంది వెళ్ళిపో అన్నాడంట. యుక్తికి కుయుక్తికి అంత తేడా ఉంటుంది. కుయుక్తి గల వారు ఎప్పటికైనా నష్టపోతారు. వాళ్ళు తాత్కాలికంగా బాగున్నాం అనుకుంటారు, కానీ సాతాను కుయుక్తి చేత మనందరికీ లేనిపోని వ్యసనాలు అలవాటు చేస్తుంది. దారుణమైనటువంటి అలవాట్లు, భయంకరమైనటువంటి పాపంలో నడిపిస్తుంది. ఈ పాపం అనేది చాలా హాయిగా చక్కగా ఉంటుంది. ఈ సోకులు, సరదాలు, తిండి, తాగుడు, వ్యవహారం, బట్టల సోకులు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. వీటన్నిటి వలన చివరిలో చాలా నష్టపోతాం మనం. అయినా సరే తగ్గట్లేదు, మారట్లేదు, మనసులు తగ్గించుకోవట్లేదు, జ్ఞానము కలిగి నడుచుకోవట్లేదు. కుటుంబాలను కట్టుకుందాం, కుటుంబాలని బాగు చేసుకుందాం, భర్తను బాగు చేసుకుందాం, బిడ్డలను బాగు చేసుకుందాం, సంఘంలో ఒక పేరు సంపాదించుకుందాం, విశ్వాసిగా ప్రార్థనా పరురాల్లాగా అనే ఆలోచన ఏ స్త్రీకి రావటం లేదు. ఫలానా స్త్రీ అండి మంచి ప్రార్థనా పరురాలండి చెప్పడానికి సేవకులమైన మాకు అవకాశం రావట్లేదు. ఎవరైనా అడిగితే మీ సంఘంలో ఎవరు విశ్వాసంగా ఉంటారండి, ఎవరు ప్రార్థన బాగా వాక్యానుసారంగా ఉంటారంటే చెప్పడం క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. మీ సంఘంలో ఏ యవనస్తులు బాగుంటారండి, ఏ పురుషులు బాగుంటారంటే నో ఆన్సర్. ప్రతి ఒక్కరు కూడా కుయుక్తిగా బతకడం నేర్చుకుంటున్నారు అంతే.
ఆదివారం వచ్చేసరికి అంత కుయిక్తే, నటన, వేషధారణ, వినయం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోకానుసారం. ఇక్కడ సామెతలు గ్రంథకర్త ఈ 14 అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్పాడు ఆయన. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఒకసారి దావీదు ఒక అరణ్యంలో ఉన్నాడు. ఆయన కర్మేలు పర్వత ప్రాంతాల్లో అరణ్యాల్లో ఉన్నాడు. అక్కడ 400 మంది అతని వెనకున్నారు. ఆ ప్రాంతంలో నాబాలు అనేవాడు ఒకడు ఉన్నాడు. అతని గురించి బైబిలు ఈ విధంగా చెప్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 25 అధ్యాయం 2వ వచనం కాంచి మనం చదువుదాం. కర్మేలులోని మయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటికై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అర్థమైందా? అది అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. గమనించండి, అతడు కాలేబు సంతతి వాడు. కాలేబు సంతతి అంటే విశ్వాసము గల సంతానం, నమ్మకము గల సంతానం. మోసే దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్నాడు. నిండు మనసుతో కాలేబు దేవుణ్ణి ఆరాధించినవాడు, పూజించినవాడు. అలాంటి సంతానం నుంచి వచ్చాడు ఈ దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడికి మంచి భార్య దొరికేసింది. కొంతమంది దుర్మార్గులకి మంచి భార్యలు దొరుకుతూ ఉంటారు. కొంతమంది మంచి భర్తలకి మూర్ఖురాలైన భార్యలు దొరుకుతూ ఉంటారు. దేవుడు ఎందుకో మరి దేవుడు ఎందుకు అలాగా చేస్తాడంటే, ఆ మంచి భార్య వలన భర్త మారుతాడని, ఆ మంచి భర్త వలన ఆ మూర్ఖురాలు భార్య మారుతుందని. కానీ మారకపోగా ఎన్నో గొడవలు, కొట్లాట్లు అవుతున్నాయి తప్ప, కుటుంబాలు పాడైపోతున్నాయి తప్ప మారట్లేదు. ఎందుకంటే దైవ జ్ఞానం సంపాదించుకోవట్లేదు. దేవుని మందిరానికి వెళ్ళి ఎంతసేపు దేవుని మందిరానికి వెళ్ళి ధనం సంపాదించుకుందాం, బంగారం సంపాదించుకుందాం, ఒక ఇల్లు సంపాదించుకుందాం, పొలం సంపాదించుకుందాం, లేకపోతే ఇంట్లో వస్తువులు, విలువైన వస్తువులు సంపాదించుకుందామన్న ఆరాటము ఆశ కలిగిన జీవితాలు. ముందు దైవ జ్ఞానం సంపాదించుకుంటే ఆ జ్ఞానము దేవుని ఆశీర్వాదాన్ని ఐశ్వర్యంగా మారుస్తుంది మనకి. ఈ అబీగయీలు సుబుద్ధి గలది, రూపసి, అందము ఉంది, గుణము ఉంది. చూడండి, ఈ రెండు ఉండవు చాలామందికి. అందం ఉంటే అహంకారం ఉంటుంది, గర్వం ఉంటుంది. అందం లేకపోతే వినయం, విధేయత ఉంటుంది. ఈనాడు అందం చూసే ఏదైనా మోసపోతున్నారు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని రాశాడు బైబిల్. అందుకనే కనుక దావీదు ఆ కర్మేలు ప్రాంతంలో అరణ్యంలో ఉన్నాడు. అక్కడ నాబాలు గొర్రెల మేపేవాళ్ళు దావీదుతో కలిసి ఉన్నారు. అరణ్యంలో నాబాలుకు కలిగిన గొర్రెల కాపర్లని, గొర్రెల మందల్ని కూడా దావీదు అనుచరులు కాపాడారు.
ఏ సింహము తినకుండా, పులి తినకుండా, ఎలుగుబంటి తినకుండా, తోడేలు తినకుండా ఆ గొర్రెలను, గొర్రె పిల్లలను కాపాడారు. గొర్రెలు మేపుతూ ఉంటారు. 6 నెలలకోసారి గొర్రె బొచ్చు కత్తిరిస్తూ ఉంటారట. ఆ గొర్రె బొచ్చు మనకి తయారు చేసే రగ్గులు ఇలాంటివన్నీ గొర్రె బొచ్చే. ఆ గొర్రె బొచ్చు చాలా ఖరీదు. ఆ గొర్రె బొచ్చులు కత్తిరించడానికి నాబాలు బయలుదేరి వచ్చాడు. ఆ పని వారికి కావలసినటువంటి వంటలు అన్నీ చేసుకొని, వంట సామాన్లన్నీ పట్టుకుని వచ్చి వారితో ఉండి ఆ గొర్రెలు, వేల గొర్రెలు కదా, ఒకరోజు తవ్వదు కత్తిరించడం. ఒక్కొక్క గొర్రెని పట్టుకుని దాన్ని బొచ్చు శుభ్రంగా కత్తిరించేయాలి. ఇంతంత పొడవు వచ్చేలాగా ఆ గొర్రెలు బొచ్చు, ఆ గొర్రెలు మేపుతారనమాట. నాబాలు వాళ్ళ దగ్గరికి వచ్చాడని తెలిసి దావీదు తన పనివారిలో 10 మందిని పంపించి ఆ నాబాల్ని మనకి ఏదైనా తినడానికి సాయం చేయమని చెప్పండి, వెళ్ళి మీరు. దావీదు పంపించాడు మమ్మల్ని, మేము ఇంతమంది ఉన్నాం, మాకు కాస్తంత తినే ఆహారం, వస్తువులు, పదార్థాలు మాకు సాయం చేయమని చెప్పేసి అడుగుతాడు. పంపితే ఆ నాబాలు అంటాడు, విన్న మాటల తర్వాత 25 అధ్యాయం 10వ వచనం, నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వానికిత్తునా అని దావీదు దాసులతో చెప్పాడు. అది దావీదెవడు, యెషయా కుమారుడెవడు అని. ఇక్కడ దావీదు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. నాబాలు అవిశ్వాసి అయిన వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నాడు. అబీగయీలు విశ్వాసి అయిన వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. అవిశ్వాసి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డు, విశ్వాసి దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతాడు. అవిశ్వాసి ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డు, విశ్వాసి ప్రార్థన చేయడానికి ఇష్టపడతాడు. అవిశ్వాసి ప్రతి వారం మందిరానికి రావడానికి ఇష్టపడ్డు, విశ్వాసి ఏ వారం మానకుండా మందిరానికి వస్తాడు. ఇక డిఫరెన్స్ ఉంటాయి. అందుకనే పౌలు గారు చెప్పాడు కొరింథీ పత్రికలో 2వ పత్రిక పాఠం 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని చెప్పాడు ఆయన. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని. సంఘములోనే ఉంటారు వీళ్ళు, అవిశ్వాసులు, విశ్వాసులు. బాప్తిసం పొందిన వాళ్ళు ఇద్దరుని దేవుని పేరిట వివాహం చేసుకున్న వాళ్ళే. ప్రతిదానికి దేవుడి పేరే చెప్తారు అవిశ్వాసులు, కానీ చేతల్లో ఉండదు, క్రియల్లో ఉండవు. దేవునికి ఏదైనా చేద్దామనుకుంటే వెనక్కి తగ్గుతారు, వెనక్కి ఉంటారు. వాళ్ళలో ఉన్న అవిశ్వాసం అది వెనక్కి లాగిపెడద్దు అన్నమాట. విశ్వాసం ముందుకు తోస్తుంది నిన్ను. కనుక ఇక్కడ దావీదెవడు అని అంటున్నాడు అనమాట. దావీదెవడు, నేను బొత్తిగా ఎరగిన వాడికి నేను సంపాదించుకున్నది, నా పనివారి కోసం తెచ్చింది నేను వాళ్ళకి ఇస్తానా? అవిశ్వాసం అనేవాడు ఇంట్లో ఎంతైనా ఖర్చు పెడతాడు వాళ్ళ పిల్లలకే, కుటుంబానికి అవసరాలు, కానీ దేవుడికి ఇవ్వడు, దేవునికి ఇవ్వడానికి ఇష్టపడరు. పిల్లలకి ఎంతైనా ఖర్చు పెడతారు. ఈ నాబాలు అదే చెప్తున్నాడు, నా పనివారి కోసం నేను తెచ్చిన దాన్ని నేను వాడికి ఇస్తానా, బొత్తిగా ఎరగనోడికని. దేవుని గురించి ఎరగకపోతే దేవునికి ఇవ్వలేము. దేవుని గురించి మనం అర్థం చేసుకోకపోతే దేవునికి ఏది చేయలేము. దేవుని జ్ఞానం లేకపోతే దేవుడి గురించి మనకి ఏది అర్థం కాదు.
ఇక్కడ ఈ నాబాలు జ్ఞానం అలా ఉంది. ఎందుకంటే మూర్ఖుడు, దుర్మార్గుడు, మొరటోడు. ఇలాంటి మూర్ఖత్వం ఎవరిలో ఉన్నా సరే దేవుని వాక్యం అర్థం కాదు, ఆడోళ్ళైనా మగోళ్ళైనా. అజ్ఞానం ఎవరిలో ఉన్నా సరే దేవుని వాక్యం మనకు అర్థం కాదు. నేను చాలామందిని నాతో తీసుకెళ్ళాను టేకి, ఎవరికి అర్థం కాలేదు వాక్యం, అక్కడ నాకు ఒక్కడికి అర్థమైంది, అర్థం చేసుకున్నాను. ఆ జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు, వినాలని ఆసక్తి పుట్టింది. అయ్యగారు బాగా చెప్తున్నాడు, అర్థమయ్యేటట్టు చెప్తున్నారు, ఆసక్తిగా వినేవాడిని. వీళ్ళు అనేవారు నాతో వచ్చిన, ఒరే రారా బాబు బురదనెత్తడైనా, అలా పోదాం రారా, ఆ రోడ్డు మీద కనేవారు. మరి వెళ్తే మీరు వెళ్ళండి రా అనేవాడిని. అజ్ఞానంకి, మూర్ఖులకి జ్ఞానం అందదు, దేవుని వాక్యం అర్థం కాదు. వీడికి అలాగే దావీదు తన పనివారితో పంపించి చెప్పిన మాటలు అర్థం కాలేదు. మేము మీ పనివారితో మేము ఉన్నాం, మీ గొర్రెలను కాచాం, మేము ఉన్నాం కాబట్టి ఒక గొర్రె కూడా నష్టపోలేదు ఇన్ని దినాల్లో మీకు, కనుక మాకు సహాయం చేయండి అని అడిగారు వాళ్ళు. మనకేళ్ళు సహాయం చేశారా లేదా అని నాబాలు తన పనివారిని పిలిచి అడగాలి, తను తెలుసుకోవాలి నిజమా కాదని. ఏమి తెలుసుకోకుండా మూర్ఖుడు కదా, ఎవరు చెప్పినా వెండు, ఎవరిని అడగడు. మూర్ఖులు ఎవరిని అడగరు, ఎవరిని తెలుసుకోరు, వాళ్ళు తోచినట్లు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అంతే. మనలో కూడా చాలామంది మూర్ఖులు ఉంటారు, అవిశ్వాసులుగా. పెళ్లి రోజు వచ్చినా ప్రార్థన చేయించుకోరు, పుట్టినరోజు వచ్చినా ప్రార్థన చేయించుకోరు, ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు ప్రార్థన చేసుకోరు, ఏదైనా ప్రయాణం, ఏదైనా మంచి కార్యక్రమం, ఫంక్షన్ ప్రారంభించినా ప్రార్థన చేసుకోరు, ప్రార్థన చేయించుకోరు. ఎందుకంటే అవిశ్వాసం, పర్లేదు దేవుడే ఉన్నాడని. విశ్వాసులు ప్రతిదానికి ప్రార్థన చేయించుకుంటారు, ప్రతిదానికి ప్రార్థన చేయించుకుంటారు. దావీదు దేవునికి సాదృశ్యంగా ఉంటే నాబాలు అవిశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని బిడ్డే అతనిని, అన్యుడు కాదు. అబీగయీలు విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. ఆ మాటలో దావీదు అనుచరులు వెళ్ళి దావీదుతో చెప్పారు. దావీదుతో చెప్పినప్పుడు దావీదుకి చాలా కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. అంతటా దావీదు 13వ వచనం, వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకోండి. వారి కత్తులు ధరించుకొని, దావీదు కూడా ఒక కత్తి ధరించుకున్నాడు. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామానుల దగ్గర నిలిచిరి. గుర్తుపెట్టుకోండి. యుద్ధానికి దావీదు నాబానుకు కలిగిన సమస్తాన్ని నాశనం చేయటానికి సిద్ధమైపోయాడు. పనివాడొకడు, నాబాలు పనివాడొకడు దావీదు యుద్ధానికి సిద్ధమైపోయాడని తెలుసుకుని, దావీదు గురించి తెలుసు అందరికీ, రాజు అతను మహావీరుడు, దేనికి జడవనుడు, దేవునికి తప్ప. కనుక తనను చంపాలనుకున్న సౌలు రాజును కూడా చంపే అవకాశం వచ్చినప్పుడు నరహత్య పాపమని చెప్పి చంపకుండా వదిలేశాడు, దేవుని ప్రేమను బట్టి. తన కుమారుని అబ్షాలోము దావీదు మీద తిరగబడినప్పుడు కొడుకుని కూడా చంపుకోకూడదు, నరహత్య అవుతుందని ఆ కొడుక్కి భయపడి ఇలాగ అరణ్యంలోకి వచ్చేసాడు పారిపోయి. ఎందుకంటే నరహత్య అనే పాపం చేయకూడదని. దేవుని దృష్టి దావీదుకి ఎప్పుడు ఉంటుంది. అందుకనే దావీదు దేవునికి ప్రియుడు. దావీదు దేవుని చిత్తానుసారమైన మనుష్యుడు. దావీదు దేవుని ఉద్దేశములన్నీ ఎరిగినవాడు. దావీదు
దేవుని ప్రతినిధి. కనుక దావీదు కత్తి ధరించాడని తెలిసి పనోడు పరుగు పరుగున వెళ్ళి అబీగయీలుతో చెప్పాడు, విషయం అంతా చెప్పాడు అనమాట. అర్థమైందా? జరిగిందంతా చెప్పాడు. అమ్మ, దావీదు యుద్ధానికి బయలుదేరాడు, ఒక్కరు కూడా మిగలరు ఇంక మీరు. కనుక మన యజమాని చాలా కోపం తెచ్చాడు దావీదుకి. కనుక చాలా కీడు జరుగుతుంది మనకి. మరి నువ్వేం చేస్తావో నీ ఇష్టం అని చెప్పాడు. 18వ వచనం, అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 202 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును. ఈ చదువుతుంటే ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఈ పదార్థాలు తినేయాలనిపించి తినేస్తున్నట్టు ఉందన్నమాట. ఇంత తినే పదార్థాలన్నీ సిద్ధపరుచుకుని 5 మానికలు వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేయించి. చూసారా? వెంటనే అబీగయీలు వెంటనే నిమిషం ఆలస్యం చేయకుండా, తన భర్తకు తెలియకుండా తన ఇంట్లో ఉన్న ఆస్తి, తన ఇంట్లో ఉన్నటువంటి ఆ పదార్థాలన్నీ, ఆ డబ్బులు పెట్టి అన్నీ రప్పించి అన్నీ సిద్ధం చేసి దావీదు దగ్గరికి పంపించేసింది. గాడిద మెరిసి పనుణ్ణి, మీరు నాకంటే ముందుగా వెళ్ళండి, నేను మీ వెనక వచ్చేదనని తన పనివారితో చెప్పి గార్ధభూమి మీద అవన్నీ వేసి పంపించేసింది. ఎంత స్పీడ్ అండి, ఎంత చురుకుదనం అండి, ఎంత ఆసక్తి అండి. ఇక్కడ బద్ధకం ఎక్కడ కనిపించట్లేదు. ఈనాడు మనం దేవుని మందిరానికి రావటానికి వెళ్దాంలే, పర్లేదులే, టైం చూసుకుంటూ ఉంటారు. ఎంత బద్ధకం అండి, ఎంత లేజినెస్. అంత బద్ధకం ఉంటే ఆశీర్వాదం ఎలా వస్తున్నారు? రావట్లేదు అంటలేదు. మీరు వచ్చిన దానికి ప్రతిఫలం పొందుతున్నారా? పరిస్థితులు మారుతున్నాయా? పరిస్థితులు ఇంకా పెరుగుతున్నాయా? ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు? ఇంట్లో కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. భక్తి చేస్తున్నారా? చేస్తున్నారు. వస్తున్నారంటే వస్తున్నారు. మరి ఎందుకు? చేసే దానిలో తేడా కనపడుతుంది, వచ్చే దానిలో తేడా కనపడుతుంది. మరి ఉపయోగం ఏంటి మనకి? ఉపయోగం ఏంటి? పనివాడు చెప్పిన వెంటనే ఏమాత్రం ఆలోచన చేయలేదు అబీగయీలు. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి భర్తకి చెప్పే సమయం కాదు ఇది. భర్త అనుమతి తీసుకున్న సమయం కాదు ఇది. మూర్ఖుడు, దుర్మార్గుడు ఒకవేళ చెప్పిన వెండు. కనుక నా బిడ్డలు పాడైపోతారు, నా కుటుంబం పాడైపోద్ది, నాకున్న సమస్తము సర్వనాశనం అయిపోద్ది దావీదుగా అడుగుపెట్టాడంటే. వెంటనే అతను ఆపాలి. వెళ్ళి నా భర్త చేయలేంది నేను చెయ్యాలి. నా భర్త ఇష్టపడలేదు దావీదుని, నేను ఇష్టపడాలి. దావీదు అడిగిన అన్నీ ఇవ్వాలి నేను. ఏం జ్ఞానం అండి! ఉందా ఈ రోజు నీ జ్ఞానం? నీకు ఆడదానిగా ఉందా నీకు? దేవుని దగ్గరికి వచ్చే విధానంలో కానీ, దేవునికి ఇచ్చే విధానంలో కానీ స్త్రీవైన నీకుందా?
అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని చెప్పాడు దేవుడు. ఏమి నేర్చుకుంటున్నామండి ఇక్కడికి వచ్చి? ఆడవాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు మీరు? ముందు నువ్వు నేర్చుకుంటేనే ఇల్లు రైట్ అయిపోద్ది. ఎందుకంటే ఇంటినంతా చక్కబెట్టేదాను నువ్వు. ఇంట్లో నీకు తెలియకుండా ఏది జరగదు. మగాడికి తెలియకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇంట్లో. పిల్లలు ఎక్కడికి పోతారో చెప్పు, ఎక్కడ తిరిగి వస్తున్నారో చెప్పు. ఎందుకంటే మగాడు బయటికి పోతాడు సంపాదన కోసం, ఎప్పుడో వస్తాడు. ఇంటికాడి ఉండి నువ్వు నీ ఇష్టానుసారంగా నడిపిస్తావు నీ పిల్లల్ని, నీ ఇంటిని నీ ఇష్టానుసారంగా. ఎవరు కావాలని రప్పించి కూర్చోబెట్టుకుని భర్త వచ్చేసరికి ఏమీ లేనట్టుగా, ఏమీ తెలియనట్టుగా ఉంటావు. కుయుక్తంతని లేరా అలాంటి వాళ్ళు? త్వరపడాలండి, త్వరపడాలి. బయలుదేరవయ్యా, ప్రార్థన టైం అవుతుంది, బయలుదేరు, టకటకటమని పనులన్నీ చేసేదాను నువ్వు, అన్నీ చక్కబెట్టుకునేదాన్ని నువ్వు. ఆమె పెందలకడే లేచి అని ఉంటుంది బైబిల్లో. గుణవతి అయిన భార్య గురించి ఉంటుంది. సామెతల గ్రంథంలో 31:10 బైబిల్ చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుర్తుపెట్టుకోండి, అమూల్యమైనది. ముత్యము విలువ దేనికి రాదండి. ముత్యం కొనాలంటే కొన్ని కోట్లు కావాలి. అలాంటి విలువైన భార్య గుణం గమనించండి, గమనించండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. గమనించండి, చీకటితోనే లేచి. చీకటితో లేస్తే ఎన్ని పనులు అయిపోతాయండి? లేవలేకపోతున్నావంటే ఏంటి? దైవ జ్ఞానం లేక, దేవుని సన్నిధికి వెళ్ళాలని చీకటితో లేవలేకపోతున్నావు. అదే పని 6 గంటలకు వెళ్తాను. మళ్ళా 6 గంటలకు వెళ్ళేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు పనికి. వేసవికాలం వచ్చింది, టైం మార్చుకుంటారు. 6 గంటలకు వెళ్తారు, ఎండనే పడిగాపులు పడతారు. ఇక్కడికి వచ్చి ఆ ఫ్యాన్ల దగ్గర నీడను కూర్చోటానికి నీ జ్ఞానము నిన్ను ప్రేరేపించట్లేదు. జ్ఞానం ఉంటే కదా ప్రేరేపించడానికి. పనివాడు చెప్పిన వెంటనే అబిగయీలు త్వరపడిందంతే. ఇది ప్రమాదం, ఆపద ముంచుకొస్తుంది. దావీదు సామాన్యుడు కాదు. దావీదు గురించి అందరికీ తెలుసు, ఆ ప్రాంతం అంతా. అవన్నీ పట్టుకుని వెళ్ళిందండి. 23వ వచనం. అబీగయీలు దావీదును కనుగొని గార్ధబు మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను ప్రార్థన చేసిందంతే. గమనించండి దేవుని బిడ్డలారా, వెంటనే స్పీడ్గా వెళ్ళింది, స్పీడ్గా దిగింది గాడిది, టక్కన పాదాల మీద పడిపోయిందంతే. గమనించండి, దావీదు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. 95వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉంటుంది మనకి. దావీదు గారు అక్కడ చెప్తున్నాడు ఆ మాట. పిల్లల్ని అటు ఇటు తిరగనివ్వకండి. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీకెంత మేలు. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు. నువ్వు ఆయన మాట విని నీ బిడ్డలనే నీ భర్తనే సరిగ్గా నడిపించుకోలేకపోతున్నావు.
నీ భర్త కోసం, బిడ్డ కోసం కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేయటానికి టైం ఇవ్వలేకపోతున్నావు. తర్వాత నువ్వు ఏడుస్తున్నావు, నీ బిడ్డ చెడిపోయే ఏడుస్తున్నావు, నీ భర్త నాశనం అయిపోయి ఏడుస్తున్నావు. ముందే ఎందుకు మేలుకోవట్లేదు? నువ్వు దేవుని మాట ఎందుకు వింటలేదు? మేలు పొందడానికి. మేలు ఆశించి దేవుని మందిరానికి వస్తావు, నువ్వు ఆయన మాట వినవు. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఎన్నో మాటలు చెప్తారు, నీకు మేలు కలుగుతుందా? నీ చుట్టాలు అయిన వాళ్ళు, నీ అక్కలు, నీ చెల్లెళ్ళు, నీకు కావలసిన వాళ్ళు అందరూ ఎన్నో మాటలు చెప్తున్నారు. ఏమైనా మేలు కలిగిందా? చూడోసారి వెనక్కెళ్ళి చూడు. ఏదైనా మన దగ్గర ఉంటే ఖర్చు అవుతా తప్ప మనకేమీ కలిసి రాదండి. నువ్వు దేవుని మాట వింటే నీకు మేలు కలుగుతుంది. మనలను సృజించిన యెహోవా సన్నిధికి మనం రావాలి, నమస్కారం చెయ్యాలి, మోకరించాలి. దావీదుని చూసింది, వెంటనే ఆ గాడిద మించి దిగింది. దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి బతిమలాడుకుంటుంది పాదాలు పట్టుకుని, నా ఏలినవాడా, నా ఈ దోషము నాదని ఎంచుము. తన భర్త చేశాడు తప్పు, కానీ ఇక్కడ ఏమంటుందామే? నాది, నేను చేశానని ఎంచు. బా, ఈనాడు భర్తల మీద గెంటెత్తా ఉంటారు. నీ గురించే, నీ మూలానే ఏదైనా మంచి జరిగితే నా వల్లే, నా మూలానే. భర్త గురించి చిన్న మాట పడని నీవు నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. నీ బిడ్డ గురించి చిన్న మాట సహించుకోలేని నువ్వు ఎలా కట్టుకుంటావు? నువ్వు ఏలినవాడా, ఆ దుర్మార్గుడు చేసిందంతా నేను విన్నాను. నా భర్త దుర్మార్గుడు, మోటోడు, మొరటోడు, మూర్ఖుడు. నీ మాటలు అతనికి అర్థం కాలేదు. అతను చేసిన దోషములన్నీ నాయని ఎంచు. నీ దాసురాలని నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించు. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణం. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. దావీదు బయలుదేరి వచ్చేస్తున్నాడు, ఎదురెళ్ళిపోయింది ఎన్నట్టుకుని. వచ్చేదాకుంటే ఇంకాగడు, ఇంటికి వచ్చేస్తేని. ఆ రాజ్యం మీదకి వస్తే ఆగడు. ఇంకా దారిలోనే ఎదుర్కొంది, దారిలోనే ఆపేసింది, దారిలోనే బతిమాడేస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు ఇల్లే కదలరు. ఏదో జరుగుద్దిలే, ఆయనే పడతాడులే. భర్త లేని సమయంలో బాధ్యతలు తీసుకోవాలండి. భర్తను గౌరవించాలి. ఎంత మూర్ఖుడు, దుర్మార్గుడు అతను. అటువంటి మూర్ఖుడికి ఎంత అక్కడ విలువిస్తుంది. అక్కడ అతని తప్పు నాదని ఏం చెయ్య. నా భర్త గురించి నాకు తెలుసు, అలాగే మాట్లాడతాడు అతను స్వభావమే అంతే. కానీ ఏ ప్రాణహాని చేయొద్దు. నేను దేవుడు ఆపాడు. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయని ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక అని చెప్పి బతిమలాడుకుంటూ దావీదుని వేడుకుందండి.
గమనించండి, 32వ వచనం చదువుదాం. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదుకి అర్థమైపోయింది, దేవుడు ఈ పక్షంగా ఉన్నాడు, అబీగైలు పక్షంగా. అబీగైల్ని తొందరపెట్టి నాకు ఎదురు పంపించాడు. ఎందుకంటే దావీదు కూడా దేవుని ఆత్మ కలిగినోడు, అబీగైలు కూడా మంచి విశ్వాసి, దైవజనులను అర్థం చేసుకునే తత్వం, దేవుణ్ణి అర్థం చేసుకునే తత్వం, విశ్వాసుల గురించి తెలిసిన వ్యక్తి. దావీదుకి అర్థమైపోయింది. దావీదు అంటున్నాడు, నాకు ఎదురుపడ్డానికి నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుదువుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి దేవుని బిడ్డ, దేవుడు నన్ను ఆపేశాడమ్మా. నీ గురించి, నీ బుద్ధి గురించి, నీ సుబుద్ధి, నీ మంచి బుద్ధి, అవన్నీ కూడా గాడిదల మీద కనపడుతున్నాయి. తెచ్చినవన్నీ పదార్థాలు మామూలుగా తెచ్చిందా? మామూలుగా తెచ్చిందా? ఏం తెచ్చింది? 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేసిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించిందండి. మనం ఏదైనా దేవుని కార్యక్రమం చేసినప్పుడు కార్యక్రమం చేయడానికి 10 రకాలుగా ఆలోచిస్తాం. 10 రూపాయలు ఎలా తగ్గుతాయా, దేన్ని తగ్గిద్దామా, దేన్ని కుదిందామా, అది కరెక్ట్ కాదండి. దేవుని బిడ్డలకి పెట్టేటప్పుడు మనం సమృద్ధిగా పెట్టాలి, సంతృప్తిగా పెట్టాలి, సంతోషించాలలో విసుక్కోకూడదు. నేను అందుకనే భోజనాలు పెట్టినప్పుడు అన్నీ కూడా నేను అన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, దగ్గరుండి ఎక్కువే చేపిస్తాను. ఏ పాస్టర్ గారు చూడండి, ఎవరు తింటున్నారో లేదో, చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం మనం, పిలుస్తారు కానీ పట్టించుకోరు. అక్కడ వడ్డించే వాళ్ళు ఏం పెడుతున్నారో, ఏం వడ్డిస్తున్నారో, ఎలా చూస్తున్నారో కూడా. ఎందుకు అలాంటప్పుడు ఎందుకు పిలవటం, ఎందుకు పట్టించుకోకపోవటం, దేనికి? అలాగే మనం ప్రార్థన పెట్టినప్పుడు కూడా ఏదైనా సరే సమృద్ధిగా చేయాలి, సంతోషంగా సంఘం ఉండాలి. ఇక్కడ దావీదుకి సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు దగ్గర ఉన్న అనుచరులందరూ సంఘస్థులకి సాదృశ్యంగా ఉన్నారు. ఇక్కడ అది మ్యాటర్. ఇక్కడ దావీదు దగ్గర ఉన్న పని వాళ్ళందరి కోసం ఎంత విలువైనటువంటి ఆహార పదార్థాలు ఎంత ఎక్కువగా తీసుకొస్తుంది చూడండి. అదండి అబీగైలు యొక్క విశ్వాసం. స్త్రీకి ఆ విశ్వాసం ఉండాలండి. చేయవయ్యా, చేయబోయి చేస్తామా, ఖర్చు పెట్టు, దేవుడికే కదా అనాలి, చేయించాలి. అలా చేసినందుకు అబీగయలు తన ఇంటి వారి ప్రాణాలు, తన దేశంలో ఉన్న ప్రజలందరి ప్రాణాలు కాపాడుకుంది. అలా చేస్తే నీ ఇంటిని కాపాడుకుంటావు, నీకు సంబంధించిన రక్త సంబంధాలందరినీ కూడా కాపాడుకుంటావు. యుక్తిగా నడవాలండి, మనం తెలివితేటలుగా ఉండాలి, కుయుక్తిగా చేయకూడదు ఏదిని. గమనించండి, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. బుద్ధిని బట్టి ఆశీర్వాదం వస్తుంది, గుర్తుపెట్టుకోండి మీరందరూ. బుద్ధిని బట్టి వస్తుందండి దీవెన. నీ బుద్ధి సరిగ్గా లేకుండా ఇక్కడికి వచ్చేసి పాటలు పాడేసి, వాక్యం చెప్పేసి, 7 మాటల్లో మాట చెప్పేసేసి, లేకపోతే ఏదో చేసేసి
వీటికి ఆశీర్వాదం రాదండి. అలా చేస్తే చాలామంది చెప్తున్నారు, చాలామంది దేవుని నుండి ఆశీర్వాదం నీకు కలగాలి, ఆ ఆశీర్వాదం ఐశ్వర్యంగా మారాలి అంటే నీ బుద్ధి మారాలి. ముందు నా బుద్ధి మారాలి, మన బుద్ధి మారాలండి. ఎంతకాలం ఉన్న బుద్ధి మారట్లేదు, మారదు. ఒకదానికి కట్టుబడిపోయి ఉంటున్నావు అంతే. నువ్వు లోకము నిన్ను ప్రభావితం చేస్తుంది, సాతాను కుయుక్తితో నిన్ను నొక్కిపెట్టేస్తుంది అంతే. ఇలా చేయొచ్చు పర్లేదు, అక్కడికి వెళ్ళొచ్చు పర్లేదు, అది తినొచ్చు పర్లేదు. ఏంటిది? అది కరెక్ట్ కాదు కదా. ఇదంతా కూడా తన భర్తకు తెలీదు. ఎంత ఖర్చు పెట్టేస్తుంది ఇక్కడ. మా ఆయన ఊరుకోడండి బాబు అంత ఇత్తని, మా ఆయన ఒప్పుకోడండి బాబు, ఆయన తెలియకుండా ఏం చేయనండి నేను. నువ్వు విశ్వాసివా నువ్వు? ఆయన కూడా గుడికి వస్తాడు, వాడికి అర్థం కాదు. అవసరం వచ్చినప్పుడు చెయ్యాలండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని చెప్పాడు యేసు ప్రభు. ఇక్కడ ఎంత ఆహారం ఖర్చు పెట్టేస్తున్నా పర్లేదు, ప్రాణం దక్కుతుంది అక్కడ. అబీగాయిలకి, తన బిడ్డలకి, తన భర్తకి. ఇదేమివ్వకుండా అట్టి పెట్టుకుంటే ప్రాణం పోతే అందరికీ. తర్వాత ఏం చేస్తారు? ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని వానికి ఏమి ప్రయోజనం అన్నాడు యేసు ప్రభు. నేను అదే పాటిస్తాను. నేను ఈ లోకంలో ఏం పోగొట్టుకునక్కర్లేదు, దేవుని పరిచర్య చేయాలంతే, పని చేయాలి. అందుకనే మిమ్మల్ని అడగకుండా చేయకుండా 6 లక్షలు ఇట్టి అక్కడ స్థలం కొన్నాను నేను చైతన్య నగర్లో. కానీ మందిరం 3 సంవత్సరాలైనా ఆ మందిరం కట్టబడ్డానికి 3 సంవత్సరాలు అయింది. కానీ అక్కడ ఎవరు కూడా మంది ఇక్కడ ఏది వేసుకుందామండి నీడ, ఇదిగోండి ఎంత ఇస్తాను ఎవరు ఒక్కరు మాట్లాడలేదు అక్కడ. 3 సంవత్సరాలు దేవుడు చూశాడు అక్కడ, గుర్తుపెట్టుకోండి. నాకు అది నాకు గుర్తొచ్చినప్పుడు వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. అర్థమైందా? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండెను అనే వాక్యం గుర్తొస్తుంది నాకు. యజమాని 3 ఏండ్ల నుండి దాన్ని పండ్లు వెతుకుతున్నాడట అని ఉంటుంది. నాకు ఆ వాక్యం గుర్తొస్తుంది చైతన్య నగర్ మందిరం విషయంలో. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి, గుర్తుపెట్టుకోండి, 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లకు వెతుకుచున్నాను, కానీ నాకేమీ దొరకలేదు. దీన్ని నరికేయండి అన్నాడు అంతే. అర్థమైందా? 3 ఏండ్ల నుండి, 3 ఏండ్లలో 3 సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా అయ్యగారు తలంగా ఉన్నారు కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇదిగోండి ఏదో చేయండి. ఆ సమయంలో ఒక నాయసరం ఇచ్చాడు, దేవునికని ఇచ్చాడు, మందిరానికి కాదు. దేవునికి కానుకండి ఇది అని 1,00,000 రూపాయలు ఇచ్చాడు అతను. సర్లే అట్టి పెట్టాను నేను, ఇంకెవరైనా ఇస్తేమో. అసలు అక్కడ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడి ఉంటే తర్వాత కడివలు అడుగుదాం, కడిపులంకలు అడుగుదాం. చెప్తున్నాను, ఇవ్వాలండి. 3 ఏండ్ల నుండి 3 సంవత్సరాలు దేవుడు చూశాడు. సర్లే అప్పటికైనా ఏదో ప్రారంభిద్దాం, ఏదో తాపేద్దాం, స్తంభాలు లేపి పునాది పొడిగించని పని ప్రారంభించాం. యేసుగారి నది తీసుకుని వెళ్ళి అక్కడ ఎన్నోసార్లు తప్పులు కూడా కొట్టారు. అక్కడ సాతానుగాడు కుయుక్తితో పన్నాగం పన్నేహాడు అక్కడ. ఎందుకంటే ఎవరికి ఆసక్తి లేదు అక్కడ. అక్కడ ఒకరిద్దరుకున్నా వాళ్ళ మిగిలిన వాళ్ళకి జడిసి బయటికి రాలేకపోయారు, ఇవ్వలేకపోయారు.
లేకపోతే అక్కడ చక్కడ కొన్న సంవత్సరమే మనం ఆ సంవత్సరంలోనే కట్టగలిగితే అందరం అలా ఉండిపోను. కడిపిలంకలో కూడా అలాగే కలిసి రావట్లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆవేదన, ఆత్మల బాధ. ఎంతో ప్రకటిస్తున్నాం వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా, కానీ ఎదుగుదల కనపట్టలేదు, పరిచర్య విస్తరించట్లేదు. పోనీ ఇది లేదు, మీరెవరైనా ఇంకొకరికి ఎవరికైనా చెప్పగలుగుతున్నారంటే అసలేది ఎవరికి చెప్పలేని దౌర్భాగ్య స్థితి. దేవుని పని చేయకపోతే మన పనులు దేవుడు చేయడు. దేవుని పరిచర్య, సేవకులంత కష్టపడుతున్నారు, మంచి దైవజనులు ఇచ్చారు మనకి దేవుడు. మనము కూడా పాలు పంచుకోవాలి వారితో పాటు, మనం చేయదగింది చేయాలని ఆలోచించినప్పుడే దేవుడు మీ గురించి ఆలోచిస్తాడు. ఎంత ఖర్చు పెట్టి తెచ్చిందండి. దావీదు అవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. నీ బుద్ధి మంచిదమ్మా, నీ భర్త బుద్ధి లాంటిది కాదు, నీ గుణం మంచిది. భర్తకి తెలియకుండా ఇంత తీసుకొచ్చి ఆ దావీదుకి ఇచ్చి తన భర్త ప్రాణాలు, తన బిడ్డల ప్రాణాలు, తన ప్రాణం కాపాడుకుంది. అర్థమైందా? ఆశీర్వాదం అంటే ప్రాణం కాపాడుకోవటమేనండి, ఆస్తి ఐశ్వర్యాలు కాదండి. చాలామంది మీకు అది రాంగు డిసిజన్. అది ఆశీర్వాదం అంటే ఆస్తి ఐశ్వర్యాలు, బళ్ళు, కార్లు ఇవి కాదండి, బంగ్లాలు కాదండి. ప్రాణము మిగిలి ఉండటం. అర్థమైందా? అది నీకు దానికి చెప్తాను మీకు వాక్యం. అర్థమైందా? ఇక్కడ అబీగయీలు చాలా చురుగ్గా చేసింది, అన్నిని చాలా స్పీడ్గా చేసింది. ఎక్కడా కూడా ఒక శకనం వృధా చేయలేదు ఆమె. చెప్పిన వెంటనే టకటకమని అన్నీ సిద్ధపరిచేసి దావీదుకి ఎదురొచ్చేసింది. అంతే, ముందు పనులు పంపేసింది, సామాన్లేసి కానుకలేసి, వెనకాల వచ్చేసింది. ఇవన్నీ దావీదు చూశాడండి. దావీదు ఆమె బుద్ధిని కనిపెట్టాడు. ఈమె బుద్ధి మంచిది, ఎదుటి వాళ్ళకి పెట్టే బుద్ధి, సహాయం చేసే బుద్ధి, సహాయపడే బుద్ధి, కల్మసము లేని బుద్ధి, కక్కుర్తి లేని బుద్ధి. ఏంటి ఇచ్చే కాడ కక్కుర్తి లేదండి, సమృద్ధిగా. గమనించండి, చెప్పాడు ఆయన దావీదు 34వ వచనం, నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల, నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడువబడనన్న మాట నిశ్చయము. మనసులో అనేసుకున్నాడు అంతే, ఇంకా అనేసుకుని యుద్ధానికి వచ్చేస్తున్నాడు అంతే. మనసులో నిశ్చయించేసుకున్నాడు. తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని. చూస్తారా? అది దేవుడు మనం ఇచ్చే దాన్ని బట్టి కూడా సంతోషిస్తాడండి. సంతోషముగా ఇచ్చువానిని ఆయన ప్రేమించుననే మాట ఉంటుంది. చాలామంది ఇవ్వక నష్టపోతున్నారండి. మీకు అర్థం కావట్లేదు ఎంత చెప్పినా. పాస్టర్ గారు అంతమంది అలాగే చెప్తున్నారు, ఆ చెన్నై గారు కూడా అలాగే చెప్తున్నారు. ఇచ్చేదానిలోనే ఆశీర్వాదం ఉంది మనకి. ఇక్కడ ఈ మాట చూడండి, 25వ వచనం 35వ వచనం, తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని. నువ్వు ఇవ్వకుండా దేవునికి ప్రార్థన చేస్తే ప్రార్థన ఎండండి. నువ్వు దేవునికి ఏమి ఇవ్వకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎండండి నీ ప్రార్థన. ఇక్కడ దావీదు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. విశ్వాసమైన నీవు, ఇచ్చే నీవు అబీగయీలుకు సాదృశ్యంగా ఉన్నావు, అవిశ్వాసి నాబాలుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి, మీరు అండర్లైన్ చేసుకోండి.
తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని సమాధానమైన ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. అది దేవునికి ఇవ్వాలండి. మనం ఆకాశము భూమి సమస్తము సృష్టించి నేల మంటితో నిన్ను నిర్మించి నీకు ఊపిరి పోసి ప్రాణం పోసి నీకు అందమైన ముక్కిచ్చి అందమైన కళ్ళిచ్చి అందమైన మనసు మాటిచ్చి ఆకారం ఇచ్చి అందమైన రంగిచ్చి నీ శరీరాన్ని పోషించుకోవటానికి కావలసినవన్నీ ఇచ్చి ఆహారం ఇచ్చి వస్త్రం ఇచ్చి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నిన్ను నడిపిస్తుంటే దేవునికి ఏమి ఇవ్వకుండా పబ్బం గడిపేసుకుంటూ ఒట్టి చేతులతో వచ్చేసి ఏదో ఇవ్వగలిగిన దానికంటే చాలా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేస్తున్నారు ఈ రోజున. అదే చెప్తాడు సామెతల్లో, అర్థమైందా? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. నీకు లేమి ఎందుకు వస్తుంది? దేవుని నమ్ముకుని. దేవుని సేవ ప్రారంభించినప్పుడు ఏమీ లేదు ఇక్కడ. ఆ పాక కూడా నా డబ్బులతోనే కట్టాను నేను. అప్పుడు మైకు కూడా నా డబ్బులతోనే కొన్నాను. దేవునికి ఇచ్చామండి, మేము ఇస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం, వెదజల్లుతూ ఉన్నాం. మరి అభివృద్ధి రాదా? ఏ జ్ఞానం సంపాదించుకుంటున్నాం మనం? కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. అబీగయలు చాలా చురుగ్గా వ్యవహరించింది ఇక్కడ ఈ విషయంలో. లేకపోతే తన ప్రాణాలు, తన భర్త ప్రాణాలు, తన బిడ్డల ప్రాణాలు అన్నీ పోనన్నమాట. అందుకనే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని ఉంటుంది. సామెతలు 12:27 ఎంత అనుకుంటున్నది? సామెతలు ఎంతది? 12:27 చదవండి. సోమరి వేటాడినను పట్టుకొనడు. నువ్వు సోమరిగా ఉంటే, సోమరిగా ప్రార్థన చేస్తే, సోమరితనంతో ఇస్తే దేవునికి ఏమీ పట్టుకోలేవు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా యవనస్తులైనా ఎవరైనా మన బిడ్డల చేత కూడా మనం ఇప్పిస్తూ ఉండాలి దైవజనునికి, దేవునికి. దేవుడు ఆ పిల్లలకి ఇవ్వాలి కదా, దేవుడు నీకు ఇవ్వాలి కదా. ఎదుగుతున్న బిడ్డలకి మనం నేర్పించాలండి ఇవ్వటం. ఆ ఇవ్వటం అనేది వాళ్ళకి తెలియకుండా నువ్వు పెంచితే ఎలాగా? ప్రార్థన అంటే తెలియకుండా పెంచితే ఎలాగా? ఉపవాస ప్రార్థన తీసుకురావాలి, ప్రార్థనలో మోకరింప చేయాలి, నేర్పించాలి. ఏమీ తెలుసుకోకుండా నువ్వే దగ్గర 2 పాటలో మాట్లాడితే సరిపోద్ది అనుకుంటున్నారు చాలామంది. అలాగే కాలయాపన చేసేస్తున్నారు చాలామంది. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. అది భాగ్యం అంటే ఏంటి? మీకు ఇందాక మాట చెప్పాను. భాగ్యం అంటే సిరి సంపదలు కాదండి. నువ్వు రక్షించబడటం, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవటం నీకు భాగ్యం. అది అర్థమైందా? ద్వితోపదేశకాండం చదవండి 33:29. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. అర్థమైందా? ఇశ్రాయేలు అంటే యాకోబు, ఇశ్రాయేలీయులారా మీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. అది భాగ్యం అనగా దేవుడు రక్షించడం. ఇక్కడ దావీదు అబీగయిల్ని రక్షించాడు, అబీగయిల్ కుటుంబాన్ని రక్షించాడు, వదిలేశాడు. గొప్ప భాగ్యము తెచ్చుకుందామే. ఎందుకంటే చురుగ్గా ఉండి, చలాకీగా ఉండి, తెలివిగా ఉండి, త్వరపడి టకటకటమని తన ఇంటిని కాపాడుకుంది, రక్షించుకుంది. అదే గొప్ప భాగ్యం.
నీకు అదే గొప్ప భాగ్యం. నీ భర్త రక్షించబడటమే గొప్ప భాగ్యం. ఓ పైసా కూడా వృధా చేయడు అతను. నీ కొడుకు రక్షించబడటమే గొప్ప భాగ్యం. ఎందుకంటే ఓ రూపాయి వ్యర్థం ఖర్చు పెట్టాడు ఈదులో తిరగడంక. రక్షించుకున్నావా నీ కొడుకుని, రక్షించుకున్నావా నీ భర్తని. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఈనాడు రక్షించబడలేక సతికిలబడుతున్నారు అంతే. కొంతకాలం దేవుళ్ళు నడిచి వెనకబడిపోతున్నారు యవనస్తులు. దేవుళ్ళలోకి వచ్చి వెనక ఉండిపోతున్నారు, నడవలేక నిలవలేక, వాక్యాన్ని బట్టి పాపాన్ని మానుకోలేక. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. దేవుని సన్నిధికి చురుకుగా రావాలండి. చురుగ్గా రావాలి, త్వరపడి రావాలి. అది చురుగ్గా ఉండాలండి. చాలా వాటిలో చురుగ్గా ఉంటారు కొంతమంది. దేవుని దగ్గరకు వచ్చేసరికి మొద్దుతనం వచ్చేద్ది, సోమరితనం వచ్చేద్ది. అలా ఉండకండి. అబీగయీలు జీవితాన్ని సాదృశ్యంగా తీసుకొని, నీ భర్త మొరిటోడైనా మోటోడైనా తాగుబోతైనా ఎవడైనా సరే నువ్వు చురుగ్గా ఉండు, నువ్వు తెలివిగా ఉండు, ప్రార్థన చేయి, విశ్వాసంగా నీ భర్తని దేవునికి అప్పగించుకో. దేవుడు నీ భర్తను రక్షిస్తాడు, నీ బిడ్డను రక్షిస్తాడు. ముందు జ్ఞానవంతురాలుగా నువ్వు మారి నీ ఇంటిని కట్టుకో. దేవుడు ఏం చెప్తున్నాడు ఆ మాట విని మేలు పొందుకో. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు. ఈనాడు మేలు కలగట్లేదు మీకంటే ఆయన మాట వింటలేదని గుర్తు. ఆయన మాట విన్నాను, ఎంతో మేలు పొందుకుంటున్నాను నేను. ఏదొచ్చినా మిమ్మల్ని ఏం అడగట్లేదు నేను. దేనికి కూడా మిమ్మల్ని నేను అడగలేదు, చేయి చాపలేదు. అమ్మ మా పిల్ల వచ్చింది, మీ సంఘమంతా ఏదో చేయండి. మరి చాలామంది సేవకులు అలా చెప్తారు, చేయించుకుంటారు. మిమ్మల్ని అడిగే దుస్థితి నాకు అక్కర్లేదండి. నా దేవుడు గొప్ప ధనవంతుడు, భాగ్యవంతుడు, నన్ను రక్షిస్తాడు, నాకు కావలసినవన్నీ ఇస్తాడు. అందుకనే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా గట్టిగా చెప్పడానికి కారణం అదే. చాలామంది ఇష్టపడకపోవచ్చు, ఇష్టపడరు కూడాని. ఎందుకంటే సత్యము చెబితే ఇష్టపడరు. యేసు ప్రభు సత్యం చెప్పాడు, ఇష్టపడ్డారా? ఇష్టపడలేదు, సిలువ వేసేసారు. అదే జరుగుతుంది నా విషయంలో. ఒకసారి ప్రసంగానికి పిలిస్తే మళ్ళీ ఎవడు నన్ను పెళ్ళడు. ఓరి బాబు ఈయన తెచ్చుకున్నావు బాబు అనుకుంటారు. సంఘాలని గచ్చుపోతా మట్టిపోతా పెట్టి అలాగా వెతుకుతున్నారు ఈ రోజున. అలాంటి పరిస్థితులు అక్కర్లేదు. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చనగా ఉండొద్దు. అలా ఉంచను నేను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. వెత్తబడిన మాటలు వినిన వారి హృదయాల్లో నిలిచి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించినట్లు మీ సహాయం దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.